ఒక పూజారి వచ్చి వారాహి అమ్మను అడిగారంటండి. అమ్మ మనుషులు ఇన్ని పూజలు, ఇన్ని వ్రతాలు, ఇన్ని నోములు చేస్తున్నారుగా తల్లి. అనేక రూపాలలో ఉన్నది ఆ ఆదిశక్తి అమ్మనేగా తల్లి. మరి చెప్పమ్మా, మనుషులు ఏ విధంగా ఉండాలని పూజారి అడిగాడంటండి అమ్మను. అప్పుడు అమ్మ చెప్పిందంట, కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి. అప్పుడే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. కోరికల వెంబడి పరిగెత్తినంత కాలము అశాంతి మాత్రమే దొరుకుతుంది ప్రజలకు అని అమ్మ చాలా చక్కగా వివరించిందంటండి. మరి కోరికలను జయించాలి, అదుపు చేసుకోవాలంటే ఏంటండి? మళ్ళీ మన సబ్కాన్షియస్ మైండ్ అనేది పాజిటివ్గా ఉండాలి. మనం పాజిటివ్గా ఉంటే మన ఆలోచనలు పాజిటివ్గా ఉంటాయి, మనం చేసే పని పాజిటివ్గా ఉంటుంది అని అర్థం. ఇక అమ్మ రెండో విషయానికి వచ్చేసరికి, జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికే అని నమ్మేవారికి ఎప్పుడు మంచి జరుగుతుంది. మనము నిమిత్త మాత్రులం, అంతా భగవంతుని చేతిలో ఉన్నది. మనము మన కర్మలను ఫలాపేక్ష లేకుండా నిర్వహించాలి అన్న కర్మ సిద్ధాంతాన్ని నమ్మిన వారు ఎప్పటికీ మంచి జరుగుతుంది. ఇక మూడో విషయానికి, ఏ పనినైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అనువంతైన ముందుకు సాగదు. సింహం నోరు తెరుచుకొని కూర్చున్నంత మాత్రాన వన్యమృగం దాని నోటికి దగ్గరగా వస్తుందా చెప్పండి? అందుకే మనిషి కష్టపడ్డ తర్వాతనే ఫలితాన్ని ఆశించాలి అని అమ్మ పూజారికి వివరించిందంట. ఇక మనిషి భూమిపై తన ధనాన్ని లెక్కిస్తూ ఉంటాడు. నిన్నటికి ఈరోజుకి నా ధనం ఎంత విరిగింది అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు పైనుండి మేమందరము నవ్వుతూ మనిషి ఆయుష్ లెక్కిస్తూ ఉంటాం. నిన్నటికి ఈరోజుకి నీ ఆయుస్సు ఎంత తరిగిందని అది గమనించుకోరు ఈ మనుషులు. ఇక అమ్మ చెప్పిందంట, భౌతికీతకు మించిన స్నేహితుడు, కాలాన్ని మించిన గురువు ఎక్కడ దొరకడు. మీరు ఆ కాలాన్ని హరించే శక్తి ఆ కాళీమాత, ఆ తల్లిని పూజించడం, కాలాన్ని అంటే కాలమే మీకు నేర్పుతుంది మనుషులకు, అది గమనించుకోరు. ఇక అమ్మ పూజారికి చెప్పిందంట, గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు, ఓడినవాడు విచారంగా ఉంటాడు. అవి రెండు శాశ్వతం కాదని తెలిసినవాడు నిరంతరం సుఖంగా, శాంతంగా, సంతృప్తిగా ఉంటాడు. కాబట్టి మనుషులు ఓడినా గెలిచినా అది శాశ్వతం కాదు. మన మనసు చాలా ప్రధానమైంది. మనసుని గెలిచినవాడు జీవితాన్ని గెలుస్తాడు. కాబట్టి మనసుని గెలిచిన వారే ఆ తల్లికి తొందరగా దగ్గరవుతారని పూజారికి వివరించిందంటండి. ఇక ఆ పూజారి, తల్లి ఎంత చక్కగా వివరించావు, ఇక సులభమైన మార్గం ఒక్కటి చెప్పు తల్లి, ఏమనుంటే ఒకటి రెండు వివరించి తల్లి అని అడిగాడంట పూజారి. అప్పుడు ఆ వారాయి మాత చాలా చక్కగా నవ్వుతూ, ఆ అందమైన ఆ తల్లి, ఆ హృదయం, ఆ తల్లిని వేడుకుంటే ఎలాంటి కష్టానికైనా ఒక మార్గాన్ని చూపించే ఆ తల్లి చక్కగా ఈ విధంగా లాస్ట్కు ఈ రెండు వివరణ ఇచ్చిందంటండి. ఈ ప్రపంచంలోకి వచ్చిన వారు ఏదో ఒకరోజు ఈ ప్రపంచాన్ని వీడిపోవాల్సిన వారే. ఎవ్వరూ శాశ్వతం కాదు. కాబట్టి పుట్టుక ఎంత సహజమో చావు కూడా అంతే సహజమైనది. సత్యమే నిజమైనది, శాశ్వతమైనది. ఆ సత్యాన్ని నమ్మినవారు యద్భవం సద్భవతి. ఎప్పుడైతే వాళ్ళు ధర్మంగా ఉంటారో వారిని అనేక రూపాలలో రక్షించేది ఆ జగన్మాత. ఆ జగన్మాతలో ఒక భాగమైన మేమందరం అని వివరించిందంట. ఇంకా అమ్మ చివరికి, కోపమే అన్ని అనర్థాలకు మూలం. నరకానికి ఉండే ప్రధాన 3 ద్వారాలలో కోపం ఒకటి, మిగిలిన 2 మోహము, ఆశ. కోపంలో ఉన్న వ్యక్తి ఆలోచన రహితుడవుతాడు. అప్పుడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి పశువులా ప్రవర్తిస్తాడు. అందరికీ విజ్ఞప్తి అండి, ఇది కేవలం మన సనాతన ధర్మం అన్ని ధర్మం కల్లా ప్రపంచంకెల్లా చాలా గొప్పది, అపూర్వమైనది, మహోన్నతమైనది. మరి అలాంటి ధర్మంలో ఉండే శక్తి ఆ తల్లి అనేక రూపాలలో కొలువై ఉంటుంది. ఆ తల్లిని
కొలవడమే ఒక అదృష్టంగా భావిస్తున్నాం మనం. మరి వారాహి అమ్మ పూజలో ప్రతి ఒక్కరూ పాల్గొంటూ ఉంటారు. ఈ సమయం మనం ఏం నేర్చుకుంటున్నాం, ఆ తల్లి ఎవరిని, ఆ తల్లి మనం ఏ విధంగా ఉండాలి, మన పిల్లలకి ఏ విధంగా మన సనాతన ధర్మాన్ని నేర్పించుకోవాలి, ఆ తల్లిని పూజించడం ఈ విధంగా ఆ తల్లికి ఇష్టమని కొద్దిగా ఉద్దేశపూర్వకంగా పూజారి అమ్మని అడిగాడని మనం నేర్చుకోవాల్సిన విషయాలు డైరెక్ట్గా నేర్చుకోకుండా ఆ తల్లి మనకు ఈ విధంగా చెప్తుంది, మనం నేర్చుకోవాలి అనే కాన్సెప్ట్తో మాత్రమే ఈ వీడియో రూపొందించబడిందండి. దయచేసి ఇది ఒక్కటి గమనించగలరు. ఇది ఎవరిని ఉద్దేశించి కాదండి. ఆ తల్లి నుంచి మనం నేర్చుకోవలసిన విషయాలు, ఆ తల్లికి ఏ విధంగా మనం ఉంటే ఆ తల్లికి నచ్చుతుందనే విషయాలు, దానికి మారు రూపంగానే ఈ వీడియో రూపొందించబడింది. మీకు ఆ తల్లి ఆశీస్సులు ఇంతవరకు ఈ సమయాన్ని కేటాయించి విన్నందుకు ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఆ అమ్మను వేడుకుంటున్నాము.